లవర్స్ మీరందరూ ఎలా ఉన్నారు? ఇది ప్రీవియస్ వీడియోది కంటిన్యూషన్ వీడియో. షెన్యాంగ్లోన డే 3 మేము వెళ్ళిపోయాము హువాంగ్ టెంగ్ వాంగ్ ఓ యూ లే. ప్రీవియస్ వీడియోలోన నేను మీకు ఇన్సైడ్ వ్యూ అనేది చూపించాను. ఇన్సైడ్ ఏమేమి గేమింగ్ యాక్టివిటీస్ ఉన్నవి అవన్నీ చూపించాను. ఇది చాలా పెద్ద స్లైడ్. అవుట్ సైడ్ అయితే వాళ్ళు చాలా యానిమల్స్ అనేవి పెట్టున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్లాక్ బేర్. 2 బ్లాక్ బేర్స్ ని ఇట్లా కేజ్ లోనే పెట్టున్నారు అనమాట. స్టార్టింగ్ లో మీరు చూసారు కదా, 2 లయన్స్ ని కేజ్ లోనే చాలా పైన పెట్టున్నారు. అది కూడా చాలా పెద్ద బోన్ లాగా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఫాక్సెస్, అన్ని యానిమల్స్ ఏంటంటే డబుల్ ఉన్నాయి. ఎందుకంటే సింగిల్ యానిమల్స్ అనేవి బోర్ అయిపోతాయి, కూడా వేరే యానిమల్ అనేది ఉండాలి కదండి. సో అందుకోసమే అనుకుని అన్ని డబుల్ యానిమల్స్ అనేవి పెట్టున్నారు ఒక్కొక్క కేజ్ లోన. ఇంకా అక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక పక్కన మేము ఈ ర్యాబిట్ ని చూసాము. ఈ ర్యాబిట్ ని క్యారెట్ అయితే ఈ చైనీస్ పిల్లాడు తినిపిస్తున్నాడు. ఇవన్నీ అంటే డిఫరెంట్ బ్రీడ్ ర్యాబిట్స్ లాగా ఉన్నవి, ఎందుకంటే ఒక్కొక్కటి అంటే కనిపించడానికి ఉడతలాగా ఉన్నది. యానిమల్స్ తో మంచిగా ఇంటరాక్షన్ అవ్వచ్చు. పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ యానిమల్స్ తో ఇంటరాక్షన్ అవ్వడానికి, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ యానిమల్స్ నార్మల్ గా అంటే జూలోనే వెళ్లి చూడగలుస్తారు. ఇలా అవుట్ సైడ్ అయితే యానిమల్స్ అసలు చూడలేరు. ఇక్కడ అంటే కొన్ని బాతులు అనేవి ఇలా పెట్టున్నారు. స్టార్టింగ్ లోన ఆ 2 బాతులు అనేవి మట్టితో తయారు చేసి పెట్టున్నారు. నేను సడన్ గా చూసి అవి కూడా బాతులు అనేది అనుకున్నాను. ఇది అవుట్ సైడ్ వ్యూ, కంప్లీట్ గా అవుట్ సైడ్ వ్యూ అనేది అలా ఉందన్నమాట. ఇంకా పైన అయితే చాలా పెద్ద జారులది ఉన్నది, అంటే అది ఒక 250-350 అట్లా మీటర్స్ అయితే. షీప్స్, ల్యాంబ్స్, గోట్స్ ఇంకా లామాని అయితే ఒకే దగ్గర ఇలా పెట్టేస్తున్నారు. చూడ్డానికైతే దూరం నుంచి ఇది ఒక ఎలుక పిల్లలాగా ఉన్నది, కానీ కాదు అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మేము ఒక 350 మీటర్ లాంగ్ స్లైడ్ లోనూ జారడానికి అయితే ముందుకు వెళ్ళిపోయాము. ఈ స్లైడ్ పక్కనే చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నది. ఇప్పుడు ఈ స్లైడ్ లోనే జారి మేము ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము. స్విమ్మింగ్ పూల్ లోనే చాలా బోట్స్ అనేవి ఇచ్చున్నారు. ఆ బోట్ లోనే మనము బోటింగ్ చేసుకుని ఇక ముందుకి వెనకాలకి అలాగా అవ్వచ్చు. ఈ రోజు ఎందుకు అంటే వింటర్ అనేది ఉంది కాబట్టి ఇవన్నీ అంటే ఇంకా కంప్లీట్ గా అనేది ఓపెన్ అనేది చేయలేరు. ఇది అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలాగ ఉన్నది. చాలా అంటే చాలా ఫన్ గా ఉన్నది. ఇంకా గేమింగ్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నవి. చాలా హైట్ కి వెళ్ళి అక్కడ నుంచి మనం జారుకుని డైరెక్ట్ వాటర్ లోనే పడవచ్చు. సో అందుకోసం అనుకొని ఇక మా బాబు ఇంకా మా వారు లోపలికి వెళ్తున్నారు. దూరంలో కనిపిస్తుంది కదా, ఇది ఒక రోప్ వే అనేది డిజైన్ చేసి ఉన్నారు. అంటే వాటర్ పైన రోప్ బ్రిడ్జ్ అనేది కట్టున్నారు. అక్కడ నుంచి మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇంకా దాంట్లోనే ఒక ట్యూబ్ లాగా ఉంది చూసారా, ఆ ట్యూబ్ లోనికి కూడా మనం ఎంట్రీ అయికొని రోల్డ్ ఇంకా రోలింగ్ అలాగా అవ్వచ్చు. నీటికి తడకండి బేబీ, ఆడికి బట్టలు లేవు. టోనీ ఉండు, నాన్న దగ్గరికి వెళ్తా ఉండు. బేబీ పడిపోతారు. నాన్న వద్దు, వదిలేయండి, నీటిలోనికి వచ్చేయండి. లేదండి అది పిల్లలకే కావాలా, పెద్దవాళ్ళు కాదు. అందులోపు నిండా నీరు ఉన్నదిరా. ఇంకా డక్ తీసుకుంటే బెస్ట్. టోనీ పట్టాడు చూసారా, డక్ బెస్ట్ బేబీ. అడిగి హెల్ప్ అడగండి పిల్లడికి. పదండి నాన్న. పైన 2 లయన్స్ ని కట్టున్నారు. పూర్తి అంటే బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లోనే 2 లయన్స్ ని ఒక కేజ్ లోనే కట్టున్నారు. సో ఆ లయన్ ని చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే పైన ఒక ఓపెన్ స్పేస్ లాగా ఉన్నది. అక్కడ కూడా అంటే పిల్లలు జంప్ అనేది చేయొచ్చు, అలా ఉన్నది అనమాట. ఇంక ఇక్కడ కూడా అంటే చాలా చెట్లు అనేవి ఉన్నవి. ఫ్లోర్ కూడా అంటే బాగా నీట్ గా క్లీన్ గా మెయింటైన్ అనేది చేస్తున్నారు. ఈ లయన్స్ కి అంటే అవి అలాగా బొమ్మలాగా కూర్చోబడిపోయినవి కదా, అంటే చూడడానికి బొమ్మలాగే ఉన్నది, అసలు కదల మెదలడం లేదు. కానీ అవి అయితే రియల్ లయన్స్. వారు ఇక్కడ ఏమంటున్నారు అనుకోనంటే, ఎదురుగా ఒక ఎలక్ట్రిక్ వైర్ అనేది ఉన్నది, అవి సడన్ గా బయటకు వచ్చినా సరే అవి ఆన్ చేసేస్తారు అనుకొని చెప్తున్నారు. అలా పొడుగు పడిపోయింది, షాక్ అనేది అక్కడే తగులుతుంది. ఇక లయన్స్ అనేవి బయటకు వచ్చి ఎవరికైనా అటాక్ చేయడము అలా అయితే ఏం ఉండదు అనుకొని మా వారు ఇక్కడ చెప్తున్నారు.
డైనోసారా డైనోసార్ ఇక్కడ నుంచి ఒక రోప్ వే అనేది కట్టున్నారు. మధ్య మధ్యన స్టెప్స్ అనేవి వేస్తున్నారు. ఇటువైపు నుంచి మనం అటువైపుకి కూడా వెళ్ళొచ్చు. ఇది మొత్తం సిటీ వ్యూ. ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఉంది. ఈ కంప్లీట్ గా లాస్ట్ ఫ్లోర్ అంటే అక్కడ ఉన్న బిల్డింగ్ లోన ఇదేని లాస్ట్ ఫ్లోర్. దీని పైన అయితే ఇంకా ఏమీ లేదు. అక్కడ లయన్ బొమ్మ అనేది వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ లయన్ అనేది ఉన్నది కాబట్టి అక్కడ లయన్ సింబల్ అనేది వేస్తున్నారు. ఇంకా బిల్డింగ్ అనేది చాలా పెద్దది. అంటే నేను ఇది trip.com లోనే చదివాను. అంటే రివ్యూలోన ఒకరు ఏం రాశారు అనుకున్నా, ఒక 1 డే అయితే ఫుల్ గా అసలు అంటే సరిపోదు అని. మా బాబు అయితే ఇటు నుంచి నడుచుకుని అలా పైకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఇక జారుతాడు. ఇలాగంటే జారిన యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నవి. అంటే ఇటు సైడ్ అంటే హోల్స్ ఉన్నవి. హోల్స్ లోను కూడా హ్యాపీగా వాడు కిందకి వెళ్ళిపోవచ్చు. వాడే కాదు, చిన్నపిల్లలే కాదు, మనం కూడా అంతే ఇందులోనే వెళ్ళిపోవచ్చు. వావ్ చోనియే పక్కన ఇలా కరు షేప్ లోన స్లైడ్ అనేది ఉన్నది. అంటే ఇట్లేసి ముందుకు వెళ్తారు. ఇంకా అటు నుంచి అయితే ఈ తాల్ మీద నడుచుకుంటూ వస్తారు. ఇంకా ఇక్కడైతే ఇక 4 ways డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. నేను మా వారు మా బాబు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అంటే 2-3 టైమ్స్ అయితే ఇక పైకి కిందకి అయిపోయి అయ్యాము. ఇంకా ఇది అంటే చాలా సేఫెస్ట్ కూడా. అంటే టైర్స్ పట్టుకొని ఇక మనము ముందుకు అయితే రావచ్చు. అలా అంటే ఇక్కడ డిజైన్ అనేది చేస్తున్నారు. ఇంకా ఇటు నుంచి ఒక చిన్న పిల్లడు అంటే చైనీస్ పిల్లడు ఒక 3 years or 4 years అయింటది. వాడైతే పైకి ఎక్కిపోతున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ రోప్ వేలోనే కిందకు వచ్చేస్తున్నాడు. అంటే చాలా బ్రేవ్ బాయ్ అనుకుంటాను. మా బాబుకి అయితే నేను అక్కడ నుంచి చెప్తున్నాను పైకి అన్న మెల్లికి రమ్మనుకోని. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా జారి పడిపోయాడు అనుకోండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు, కిందకి పూర్తిగా వెళ్ళిపోతాడు. కిందకి పూర్తిగా జారుతారు కదా. ఆ జారిన కింద అయితే మట్టి అనేది వాళ్ళు పెట్టలేదన్నమాట. అది అంటే పింకిష్ కలర్ మట్టి అనేది ఉన్నది అక్కడ. అండ్ మేబీ అంటే ఆ మట్టిలోనే ఏదో కలర్ అనేది కలిపారని అనుకుంటున్నాను. ఇక్కడైతే చాలా కోతుల్ని ఇట్లా బయట అనేది పెట్టున్నారు. ఇవి కోతులు చూడగానే మా ఊరే గుర్తొచ్చింది. అంటే మా అమ్మల ఊరు కానీ అత్తూరు ఊరు కానీ కోతులు అయితే గుంపులుగా వచ్చేస్తాయి. అంటే మనము దాన్ని చూడడానికి ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. అంటే ఫుడ్ కూడా మనం బాగా పెట్టవచ్చు. అక్కడ నుంచి ఈవినింగ్ 5 o'clock మ్యాజిక్ షో అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ చైనీస్ రియల్ మ్యాజిషియన్స్ వచ్చి ఇక్కడ మ్యాజిక్ షో అనేది చేశారు. మీరు కూడా చూడండి ఒకసారి చైనీస్ మ్యాజిషియన్స్ ఎలా మ్యాజిక్ చేస్తున్నారు ఏంటి అనేది. 直到现在，东北的老辈子哄孩子还常提他们呢。你听。哎呀，快别嚎了！再哭，大马猴子和火龙就从长白山下来，山就跟着晃悠，火山口咕嘟咕嘟冒热气，岩浆横流，烈焰腾空。最后，洞里的大马猴子也被震醒了。揉着眼睛就往外冲，嘴里还嗷嗷地叫着。更吓人的是，火山一震动，底下的地狱之门也被震开了。你张着3只一片往山下的村子跑，老百姓们又要遭大灾了。快看吧！火龙已经开始发威了，成了山池，整座大山都在发抖。看呐，是大马猴子，它正站在火山口边上张牙舞爪。村民们惊恐地看见他们的爪子抓的石头，咯吱咯吱地响。那些怪物眼睛瞪得溜圆，盯着山下的村子，口水都快流出来了。这当然还包括那些火山精灵与小怪兽。他们排着歪歪扭扭的队往山下跑，有的蹦，有的爬，嘴里还发出嘶嘶呜呜的怪叫，眼看就要冲出村口了。可怜村民从来不是好欺负的，他们扛着火炮站在村口严阵以待。他们的火炮可不是摆样子的，每一颗炮弹都藏着保护家园的劲。为了家，为了孩子，开火！开火！开火！炮弹朝着怪兽们飞去，
చేస్తున్నారు. 那些火山精灵和小怪兽更是招架不住，没一会儿就被打得东躲西藏，最后全收回火山洞里去了。怪兽们死了，火山的火苗也渐渐灭了，黑烟散了，长白山又变回了安安静静的样子。长白山的安宁又回来了，爷爷这真是个好故事。那个洞చైనీస్ ట్రెడిషన్ ఇంకా కల్చర్ని షో చేయడానికి ఈ స్పెక్టాకులర్ చైనీస్ ఐరన్ మోల్టెన్ ఫైర్ వర్క్ ని ఇక్కడ చూపిస్తున్నారు. అదే ప్లేస్ లోన రిటర్న్ అయ్యే దారిలోన పెద్ద పెద్ద బాక్స్ లోన ఈ తొండలు అనేవి పెట్టున్నారు. ఇక్కడ 2 తొండలు ఇంకా దాని పట్టర్స్ అనేవి పెట్టున్నారు. ఈవినింగ్ 6 అయిపోయింది. ఇక్కడ నుంచి మేము రిటర్న్ అవుతున్నాము. ఇంకా వెళ్లే దారిలోన షెన్యాంగ్ రైల్వే స్టేషన్ అనేది చూసాము. ఇది యాక్చువల్ గా సౌత్ రైల్వే స్టేషన్, మేము దిగాము నార్త్ రైల్వే స్టేషన్. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ అంటే డిన్నర్ చేయడం రెస్టారెంట్ కి వచ్చేసాము. ఇక్కడ అన్ని కోల్డ్ కర్రీస్, ఇవన్నీ ఏంటంటే తినడానికి హాట్ గా ఉండవు. చైనాలో ఇదేంటంటే దీన్ని కోల్డ్ కర్రీస్ అనుకొని అంటారు. అన్ని కర్రీస్ 5 ఇవ్వను, అంటే అన్ని మనం మిక్స్ చేసుకుని కర్రీస్ అయితే అన్ని తీసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్ అని అనుకుంటాను, దూరంలో వైట్ గా కనిపిస్తుంది ముల్లంగా అనుకుంటున్నాను. ఇంకా ఇది అయితే తోఫు, చైనీస్ తోఫు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మేము ఈ బీన్స్ ఇంకా పొటాటోని ఆర్డర్ చేసాము. మా వారికి చాప్ స్టిక్స్ తోనే కొంచెం తినుకొని చూపించమని చెప్పాను. మా వారు కొంచెం ఎక్కువే చూపిస్తున్నారు. ఇది మేము అంటే షెన్యాంగ్ లోనే ఏది హోటల్ అనేది తీసుకున్నాము. హోటల్ పక్కనే ఈ రెస్టారెంట్ అనేది ఉంది. ఇంకా అప్పుడు అంటే లైట్ గా తినడానికి అనుకుని 2 చికెన్ పీసెస్ అనేది తీసుకున్నాము. నైట్ 8:30 అయిపోతుంది. అందుకని అంటే రెస్టారెంట్ కొంచెం ఖాళీగానే ఉంది. ఎందుకంటే చైనీస్ వాళ్ళది ఈవినింగ్ డిన్నర్ టైమ్ 5:30 to 7 లోపు వీళ్ళు తినేస్తారు. ఇంకా మేము ఉన్నాం అనుకొని ఇక రెస్టారెంట్ అయితే ఓపెన్ లో ఉంది. తిన్నా రైస్, ఎగ్ రైస్ తిన్నా. మీ నాన్న కాసున్నారు, నా ఫోటో తీయడం అయిపోతే తింటానని. స్పూన్ చేయడం కావదు, నోట్తో తినమేలుగా కష్టం. వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఒకవేళ నేను పెట్టిన వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోనే మళ్ళీ